చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను ఎలాగైనా ఉంటాను, నేను ఎలాగైనా నడుస్తా, ఆ వాగ్దానాలన్నీ నాకు దేవుడు బ్లెస్ చేయాలి, ఆ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చాలి, అవన్నీ నాకు ఇవ్వాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి, నన్ను అన్ని విషయాల్లో క్షేమంగా ఉంచాలి. కానీ నేను ఆయన రూల్ను పాటించను, కానీ నేను ఆయన ఆలోచన ప్రకారం నేను నడవను. ఇప్పుడు దేవుడు ఆలోచన ప్రకారము, దేవుని రూల్ ప్రకారం నడవటానికే కదా మనం వచ్చింది. ఒకప్పుడు మన ఇష్టానుసారంగా జీవితాన్ని పాడు చేసుకొని రోతపరుచుకొని నష్టపోయాం, భ్రష్టత్వం అయ్యాం. ఇప్పుడైతే దేవుని చిత్తానికి లోబడ్డాం. ప్రభు అంటాడు, నేను దీవిస్తా, నేను అన్ని విషయాల్లో బ్లెస్ చేస్తా. ఒకటి విను, ఈ పైన వాగ్దానాలు చేశాను కదా, ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నేను నెరవేరుస్తాను. నెరవేర్చాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు మొదట భయపడవాకు, సమస్యలను బట్టి భయపడవాకు, పరిస్థితులను బట్టి భయపడవాకు, నీకు ఎదురవుతున్న స్థితిగతులను బట్టి అసలు భయపడవాకు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడవలసిన పనే ఉంది. నేను లేనా? నీ పక్షము నేనున్నాను కదా. ఇది తెలుసా? భయపడకము అనే మాట 366 సార్లు రాయబడినదట బైబిల్లో. ఎందుకు భయపడకన్నా? 365 రోజులే కదా సంవత్సరానికి, 366 సార్లు అంటే ఏదో ఎక్స్ట్రా ఒక రోజు వచ్చిద్దట. ఆ రోజు కొరకు కూడా దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి పెట్టాడు. అంటే అర్థం ఏమిటంటే, భయం అనేది నీ జీవితంలోకి వచ్చింది, కానీ అయితే నీ పక్షాన నేనున్నాను. కలవరపడి ఈ కొండల లాంటి సమస్యలు ఇటువంటి వాటి వైపు నువ్వెందుకు చూసి కలవరపడుతున్నావు? నువ్వు నా చేతి నీడలోకి వచ్చావు.